నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చాలా వీడియోస్లో చిన్న చిన్న కథలు తీసుకొని అది పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఉండే విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాము. అది ఎలా ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని మిళితం చేస్తూ మాట్లాడుతున్నాం. అందులో చందమామ కథలని, తెనాలి రామకృష్ణ కథలని, అట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నా, నాకు పురాణ కథలు వినాలనిపిస్తోంది. ఎందుకంటే పిల్లలకి తెలియాలి, ముఖ్యంగా పిల్లల కన్నా ముందు మా జనరేషన్కి కూడా తెలియాలి. మాకు తెలిస్తేనే కదా మేము పిల్లలకి చెప్పగలుగుతాము. అంటే ఎంతో గొప్ప గొప్ప పురాణ పురుషులు, పురాణ స్త్రీలు ఉన్నారు మనకి. వారి యొక్క ఔన్నిత్యాన్ని తెలియచేద్దాము అనే ప్రయత్నంలో భాగంగానే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, ఈరోజు అలా దానికి సంబంధించి ఏదన్నా అంటే ఒక కంటెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దానం అనుకుందాం. దీనికి సంబంధించి మన పురాణాల్లో ఉన్న మంచి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క స్టోరీలు మనం మాట్లాడుకుందాం అమ్మగారు. అందులో భాగంగా ఈరోజు మాకేం చెప్తారు? దానం అనగానే మనకు కర్ణుడు గుర్తొస్తాడు. అందరికీ దాన కర్ణుడు తెలుసు. తర్వాత ఈ కర్ణుడితో పాటు మనకి శిబి అనే ఒక చక్రవర్తి, దధీచి, తర్వాత రంతిదేవుడు, మనం ప్రతి సంవత్సరం చేసుకునే సంక్రాంతి పండుగలో భాగంగా బలి చక్రవర్తి, ఇవి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రఖ్యాతమైన వాళ్ళు వీళ్ళు. అయితే ఇవాళ శిబి చక్రవర్తి కథ చెప్తాం. ఓకే. ఈ శిబి చక్రవర్తి చాలా దానపరుడని పేరుంది. అతను చాలా ఉన్నతమైన గుణాలు కలిగిన వాడు. అయితే ఏమైందంటే ఒకసారి ఇంద్రుడు, అగ్ని ఇతనిని టెస్ట్ చేయాలని అనుకున్నారంటే నిజంగానే ఇతని దగ్గర ఇంత ఔన్నత్యము ఉందా, పరీక్షకి ఆగగలడా లేడా అనేది. ఇప్పుడు ఎలా అంటే ఎడ్యుకేటెడ్ అని చెప్తాం అనుకోండి, ఒకళ్ళు వీళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ అండి అని. వాడు చాలా ఎడ్యుకేటెడ్, ఎంఏఓ పిహెచ్డీఓ ఏదో చేశాడు. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగి సమాధానం వచ్చిందండి, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాం, సబ్జెక్ట్ రిలేటెడ్ అడుగుతాం, చక్కగా ఇంటాక్ట్గా సరి అయిన సమాధానం చెప్పాడంటే ఎంఏ పిహెచ్డీ మరి ఊరికే ఉన్నాడు అలా అని మనం సాటిస్ఫై అవుతాం. అలాగే ఇప్పుడు ప్రఖ్యాతి పొందినటువంటి శిబి చక్రవర్తికి నిజంగా అంత ప్రఖ్యాతి రావడానికి సరిపడా క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని దేవతలు ఇదివరకటి రోజుల్లో ఇలా పరీక్షించేవారట. పూర్తి పరీక్షకి ఇతను ఆగలడా లేదా అని. మనం హరిశ్చంద్రుడి కథ కూడా చెప్పాము ఇదివరకు. హరిశ్చంద్రుడి కథ కూడా ఇలాంటిది అతన్ని పరీక్షించారు. అలాగే ఈ శిబిని పరీక్షించడానికి ఇంద్రుడు మరియు అగ్ని వీళ్ళిద్దరూ చెరో వేషం వేసుకున్నారు. ఒక పావురము, ఒక డేగ. అంటే కొన్ని కథల్లో యమధర్మరాజు అని కూడా చెప్తారు. ఇంద్రుడు యమధర్మరాజు అని. కొన్ని కథలు అంటే పురాణాల్లో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఎలాగైనా మొత్తానికి ఈ దిక్పాలకుల్లో ఇద్దరు, ఒకడు ఇంద్రుడు, రెండో వాడు అగ్నిగాని కావచ్చు, యమధర్మరాజు. సరే, ఏం చేశారు? ఒక పావురము, ఒక డేగా రూపంలో ఇతన్ని పరీక్షించడానికి పూనుకున్నారు. ఒక పావురం పరిగెత్తుకుంటూ ఈయన ఏం చేశాడంటే ఒక చోట బయట ఓపెన్గా ఉన్న ప్రాసాదం తాలూకు అంటే వాళ్ళ బిల్డింగ్ తాలూకు మేడ మీద పైన రిలాక్స్డ్గా కూర్చుంటే రాత్రిపూట సాయంకాలం పూట పక్షులు అవి ఎగురుతూ కనపడతాయి కదా. ఈ కనపడుతున్న పక్షుల్లో ఒక పావురము చాలా హైరాణగా పరిగెడుతూ ఇతని దగ్గరికి వచ్చేసరికల్లా ఇతను పట్టుకున్నాడు దాన్ని. ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు, ఏమైందంటే, అయ్యా నన్ను ఒక డేగా నా వెంట పడింది, చాలాసేపటి నుంచి తిరుగుతున్నాను, నాకు ఆయాసం వచ్చేస్తుంది, నన్ను రక్షించు అని అడిగింది. అంటే ఇప్పుడు పెద్ద పక్షులు చిన్న పక్షుల్ని తింటాయి, మనం అది చూస్తూనే ఉంటాం. అవును. అయితే ఈ డేగ అనేది చాలా పెద్ద జాతి జంతువు, మన గ్రద్ద కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం క్రూరమైందని కూడా చెప్తారు. ఓకే. ఈ డేగ ఏమైంది, ఇంతలో ఈ పావురాయిని ఇతను బుజ్జగించి, సరే ఇతను నీ ప్రాణరక్షణ నేను చేస్తానులే, ఆ డేగ సంగతి నేను చూస్తానని చెప్పే లోపలే ఈ డేగ కాస్త వచ్చేసి ఏం చేసింది, ఏమయ్యా నువ్వు రాజువు కదా, నా ఆహారాన్ని చూడాల్సిన బాధ్యత నీది. రాజు ఏంటంటే తన పాలనలో ఉన్నటువంటి అందరికీ ఆహారాన్ని సమకూర్చాలి. ఇప్పుడు నేను కూడా నీ పాలనలోనే ఉన్నాను, నా ఆహారం నీ చేతిలో ఉంది, అది నాకు ఇచ్చేసేయమంది అని అడిగింది. అడిగేసరికల్లా ఇతను ఏమన్నాడంటే, నేను ఈ పావురానికి అభయం ఇచ్చాను అంటే నిన్ను రక్షిస్తానన్నాను, దీని బదులు ఇంకోటి ఏదైనా తీసుకో అని చెప్పేసరికల్లా ఇప్పుడు పిల్లలకి డౌట్ వస్తుంది, పక్షులు ఎందుకు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడవు కదా, చిలకలు అవి బలవంతంగా నేర్పిస్తే ఏదో 2-3 ముక్కలు అంటాయి, అంతేగాని ఓ పావురము ఓ డేగా ఎలా మాట్లాడతాయి అంటే, మనం ఇది అతిమానుష కాలంలోది, మామూలు మనుషులు కాదు వీళ్ళంతా, చాలా పాత కథ, కృతయుగం నాటి కథ, మన ముందు 3 యుగాల ముందు ఉందన్నమాట. అప్పట్లో పక్షులు, పశువులు మనుషులతోటి సామాన్య భాషలో మాట్లాడేవి, వీళ్ళకి అర్థమయ్యేది కూడా. అలాంటి నేపథ్యంలో తానే అదంతా మనకి ఎలా తెలుసు, పురాణాల్లో చదువుతాము, డేగ మాట్లాడింది, పావురం ఇలా అంది అంటే ఓహో అలా అందరి మాట అని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికీ టాలు చేర్చవలసిందే, ఇది కూడా టానే. అయితే ఇప్పుడు వెంటనే పావురాయి అంది, నా బదులు నువ్వేమిస్తావు అని అడిగితే డేగని ఇతను అడిగాడు, నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా పావురాయి మాంసం చాలా రుచిగా ఉంటుంది, అంత రుచికరమైన మాంసం ఇంకొకటి లేదు, ఇంకో పక్షిది లేదు,
మనుషుల మాంసం కూడా బాగుంటుంది, దానికి సరిపడా ఎత్తు నీ ఒంట్లో నుంచి మాంసం కోసిస్తే నేను తీసుకుంటానంది డేగ. సరే ఈయన ఏం చేశాడు, సరే పావురాయి ఎత్తు ఇవ్వాలంటే పావురాయి అంత కావాలి, కట్ చేయాలి కదా. అందుకని ఏం చేశాడంటే ఒక త్రాసు తెప్పించాడు. త్రాసు అంటే ఏమనాలి మనం, తూచేది తూనికల ఇదనమాట. అక్కడి నుంచి తెప్పించాడు. త్రాసులో ఓ వైపు పావురాయిని పెట్టాడు. పావురం ఎంత ఉంటుందమ్మా, అంత బయట చిన్నది కదా, ఓ ఎంత ఉండదు, మరీ పిచ్చిక కాదు, అంత మాత్రం ఉంటుంది. ఒక 200 గ్రామ్స్ ఉంటుంది అంతే, ఓ పావు కిలో ఉండొచ్చు, అంతకంటే ఏముంటుంది. సరే ఈ పావురాయిని అందులో పెట్టాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, వస్త్రం తొలగించి తన తొడలో ఇంచి ఒక కండని కట్ చేశాడు. అతను రాజు. అప్పట్లో మనుషులు పెద్ద భారీగా ఉండేవాళ్ళు. తర్వాత ఏమో బలాఢ్యుడు, మామూలుగా ఏదో సన్నగా చిన్నగా ఉన్నవాడు కాదు, యుద్ధం బాగా చేయగలిగే సామర్థ్యం ఉన్నాడు, మంచి కండ పట్టి ఉన్నాడు ఆయన, మంచి కండలతోటి బలమైన వ్యక్తి. ఈయన ఏం చేశాడు, తొడలో ఇంచి ఈ మాంసాన్ని అంత మాంసఖండాన్ని కోసాడు, చాకుతోటి కోసి పెట్టాడు. దాంట్లో పెడితే ఇంత ముక్క పెడితే చాలేదు, చాలా, ఇంకా కొంచెం కోసాడు, చాలేదు, ఇంకా కోసాడు. తొడ అంతా రక్తసిక్తం అయిపోయి చాకుతో కొయ్యటం అంటే సులువైన సంగతే అది. ఈ పావురాయి డేగ నిశ్శబ్దంగా చూస్తున్నాయి అతను ఏం చేస్తున్నాడు అని. ఇంకో ముక్క ఎన్ని ముక్కలు కోసినా కూడా మొత్తం తోడంతా ముక్కలు చెక్కలు అయిపోయింది తప్ప రెండో తోడ కూడా కోయటానికి పూనుకున్నాడు. ఈ రెండు సరిపోవటం మ్యాచింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్టిన ఆహారం మామూలుగా మనం తూనికి ఎలా చేస్తాము, ఒక వస్తువు పెడతాం, దాని బరువు పెడితే ఇవి రెండు ఈక్వల్గా అవ్వాలి, లేదా బరువుగా ఉన్నది కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత వస్తువు పెట్టినా ఇది కిందకి వెళ్ళాలి కదా, రెండో పక్కది కిందకి వెళ్ళాలి, వెళ్ళడం లేదు. అతను ఏం చేశాడంటే ఇది ఎంత చేసినా ఇదేదో దైవమాయగా ఉందని తెలుసుకుని అతనికి అర్థమైంది, ఈ గోలంతా ఎందుకు, నేను కూర్చుంటాను, నేను గనక ఈ పావురాయితో సమానమైతే నన్ను నువ్వు ఆహారంగా స్వీకరించమని ఆ తూనికని పెద్దదాన్ని తెప్పించి అందులో తను కూర్చున్నాడు. పావురాయి శిబి చక్రవర్తి సమానమయ్యేసరికి అతను తన్ని ఆహారంగా సమర్పించుకోవడానికి తయారైపోయాడు. పావురం ప్రాణం కాపాడటం, పావురం ఒక చిన్న పక్షి, అది కూడా కేవలమైన పక్షి, ఏదో ప్రత్యేకమైనది కాదు. అవి ప్రతి 3 నెలలకి గుడ్లు పెడుతూనే ఉంటాయి. పావురాలు ఎక్కువగా గుడ్లు పెట్టే పక్షులు. 3 monthsకి పిల్లలు పెడతాయి, గుడ్లు పెడతాయి. అవి ఎన్ని ఉంటాయో మీరు చూడండి. చిలకలు తక్కువగా, పావురాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం హైదరాబాద్ లాంటి సిటీలో చూసుకుంటే రమ్మగారు పావురాలు ఎక్కువ కనిపిస్తాయి. మనకి ఊళ్ళలో కాకులు కనిపిస్తాయి, ఇక్కడ పావురాలు కనిపిస్తాయి. అక్కడి నుంచి వెంటనే ఏమైందంటే దేవదుందుబులు మోగైనాయట. ఈ రెండు సమానమయ్యి తను నన్ను తీసుకోమని అతను చెప్పేసరికల్లా మొత్తం ఈ అన్ని దిక్కుల నుంచి దేవదుందుబులు అంటే ఒక సన్నాయి వాయిద్యం, అక్కడి నుంచి పెద్ద శబ్దంతో ఢమఢమా అని మోగుతున్నది అనమాట. ప్రపంచం అంతా ఒక్కసారి పూర్తిగా కాంతివంతంగా అయిపోయిందట. ఎంత అద్భుతమైన విషయం కదా. అక్కడి నుంచి చక్రవర్తి ఎలాంటి వాడు, వ్యక్తులకి అలా దానం చేసే గుణం. ఒక కేవలమైన పక్షి కోసం కూడా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి తయారవడం కోసం, ఒక్క మాట కోసం నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను నేను కాపాడుతాను అని చెప్పిన ఒక్క మాట కోసం పూర్తిగా తన ప్రాణాన్ని, ఆయన ఏం చిన్న చితకవాడు కాదు. చక్రవర్తి అంటే భూమండలం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించేవాడు. అలాంటి వాడు ఒక చిన్న కేవలమైన ప్రాణం కోసం తన ప్రాణాన్ని ఇవ్వటం అనే అద్భుతమైన చర్యకి దేవతలందరూ పైనుంచి పువ్వులు కురిపించారట. ఈ ఇద్దరు వచ్చిన ఈ డేగ మరియు పావురం తమ తమ నిజస్వరూపాల్లోకి అగ్ని మరియు ఇంద్రుడిగా మారిపోయి ఇతన్ని చాలా మెచ్చుకుని చాలా ప్రైజ్ చేశారు. నీలాంటి వాడు ఎన్ని యుగాలైనా గుర్తుపెట్టుకుంటారు నేను. శిబి అనే పేరుని మనం మర్చిపోవాలి. విచిత్రమైన పేరు. ఈ కర్ణుడు శిబి దదిచి అన్నమాట లైన్గా మనం చెప్తూనే ఉంటాం. నిజానికి ఆ శిబి పేరు తెలిసినా తెలియపోయినా, శిబి కథ ఆ పేరు తెలుస్తుంది, కథ తెలియకపోయినా కూడా ఆయనని మనం ఇప్పటికి మర్చిపోలేదు. మన ముందు ఎన్నో యుగాల ముందు ఎన్ని కృతయుగాలు గడిచుంటాయో మన ముందు, కానీ ఈ కథ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దాతృత్వం అన్నిట్లలోకి అద్భుతమైన లక్షణం. ఇలాంటి కథలు బోలెడన్ని ఉన్నాయి. మనం ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఒక 4-5 వ్యక్తుల్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కథని మీరు తెలుసుకోవటము అండ్ పిల్లలకి చెప్పటము, చెప్తే మంచి కథ. అంటే దీనివల్ల మా పిల్లలకి ఏం వనగొడుతుంది అంటే ఒక నాలెడ్జ్ వస్తుంది. మన ముందు భారతదేశంలో, మన దేశంలో, మన పురాణాల్లో మన ముందు వాళ్ళు అంటే ఇది పురాణం అంటే ఇది జరిగింది కాదు, నోటితో చెప్పింది అంటే నోటితో ఎన్ని వేల లక్షల కథలు చెప్తారు ఎవరైనా, ఎంతో కొంత జరిగే ఉండాలి కదా. మన ముందు ఇలాంటి వ్యక్తులు ఉన్నాయి, ఒక నోబెల్ పర్సనాలిటీస్ ఉన్నాయి అనేది మనం పిల్లలకి తెలియజేయాలి. మనం ఏం చెప్తాం, మన ముందు ఉన్న నాయకుల గురించి చెప్పగలుగుతాం. గాంధీజీ గారు, నెహ్రూ వాళ్ళ గురించి చెప్తాం, వల్లభాయ్ పటేల్ అంటాము, లేకపోతే ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి చెప్తూ నేతాజీ గురించి చెప్తాం. అంతకుముందు పిల్లలకైతే అబ్దుల్ కలాం గారి గురించి చెప్తాం. ఇంకా ముందు రాముడు కృష్ణుడు అంటాం కదా.
అలాంటి వాళ్ళ కథలతో పాటు ఈ కథలను కూడా మనం పిల్లలకు చెప్పే కథల్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన కథ రమ్మగారు, వినటానికి బాగుంది, పిల్లలకి చెప్పినా కూడా మీరు అన్నట్లుగా ఒక విధమైన తెలియని నాలెడ్జ్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్ యూ. జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.